జిమ్మీ చూ ఇది వచ్చేసరికి నా ఫేవరెట్ బ్రాండ్. దీంట్లో హ్యాండ్ బ్యాగ్ వచ్చేసరికి 70K అండ్ కాస్ట్. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసరికి బర్బెరీ. ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇక్కడ. దారిలో వెళ్తా ఉంటే ఈ చర్చ్ అయితే కనిపించింది. శివాజీ నగర్ లో చాలా ఫేమస్ చర్చ్. వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేద్దాం. హిందీ లేదు, క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, ఎవరైనా ఒకటే. ఒక్కోటి రేట్లు చూస్తుంటే మైండ్ పని చేయట్లేదు అసలు. 50,000 ఈ షూ వచ్చేసరికి 1,50,000. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హేమంత్. ఇది ఎప్పుడో తెలుగు ట్రావెల్ బ్లాగ్స్ ఉన్నప్పుడు ఇలానే అనేవాడిని. ఇప్పుడు మీరు చూసే మాల్ వచ్చేసి యూబీ సిటీ మాల్. బెంగళూరులోనే చాలా ఫేమస్ మాల్ ఇది, అంటే రిచెస్ట్ మాల్. మరి ఇక్కడికి లోపలికి వెళ్ళి మొత్తం అంటే వచ్చాం కదా, మొత్తం చూసుకొని వెళ్దాం ఒకసారి. మాల్ చూస్తున్నారుగా, యూబీ సిటీ మాల్ బెంగళూరులోనే రిచెస్ట్ మాల్. లోపలికి వెళ్దాం. లూయి విటాన్, బాస్, డియోర్ పెద్ద పెద్ద స్టోర్లు అన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి లోపల మొత్తం చూపిస్తా. నేను ఇప్పుడు మీ మైక్ కనిపిస్తుంది చూసారా? ఈ మైక్ అయితే కొత్త ఆర్డర్ పెట్టుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు 2.5K పెట్టి ఆల్రెడీ ఇంతకుముందు ఒక మైక్ కొన్నాను. అదైతే మొన్న ఇక్కడ కబ్బన్ పార్క్ అటు సైడ్ వెళ్తా ఆ మైక్ అయితే పోయింది. మళ్ళీ కొత్త మైక్ ఆర్డర్ పెట్టాను. అదొక 2.5, ఇది ఒక 2.5, మళ్ళీ 5K దాకా, అంటే 2.5K ఇంకా ఎక్స్ట్రా పడింది. మీరు చూస్తున్నారు కదా ఎదురుగా లూయిస్ విటాన్. ఈ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. ఎంత తెలుసా దాని కాస్ట్? 2,34,000. మీరు చూస్తున్నారు కదా, ఈ వాల్ చూడండి ఒకసారి. ఈ వాల్కి పెయింటింగ్స్ వేసి పెట్టేసి ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసరికి 35,000. ఈ వాల్ మీద ఉండే ప్రతి అంటే ఉన్నాయి చూడు లెఫ్ట్లో, ఇంకా మొత్తం అయ్యే ఈ పెయింటింగ్ వేసిన 35,000 ఈ వాల్ మీద ఉండే ప్రతిది కాస్ట్. ఇప్పుడు చూపించే కదా హ్యాండ్ బ్యాగ్ ఎల్వి లూయి విటాన్. ఆ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ లెన్స్లో సెర్చ్ చేసాము. 2.3 lakh, అంటే 2,30,000 అది. చూడండి ఎల్వి స్టోరు. ఆల్మోస్ట్ అంటే ఏంటంటే ఇది మన బడ్జెట్, మన కెపాసిటీ కాదు. అంటే నేను మామూలుగా మాల్లో రిచ్ మాల్ అని చూపించడానికి వస్తాను అంతేగాని. అన్ని పెద్ద పెద్ద స్టోర్లు. జిమ్మీ చూ, ఇప్పుడు మనం పోయే స్టోర్ నేమ్ వచ్చేసి బర్బెరీ. లోపలికి వెళ్ళి చూపిస్తాను మొత్తం ఒకసారి చూడండి. సీరియస్ చెప్తా, యూట్యూబర్ అయితే ఆల్మోస్ట్ మన కంటితో మనం చూసే వ్యూ ఉండి చూసారా, అదంతా మిస్ అయిపోతాం. అంటే అందరూ నాతో వచ్చిన వాళ్ళంతా ఏంటంటే బాగా చూసుకుంటా తిరుగుతూ ఉంటారు. నేనేంది ఏ వీడియో ఎప్పుడు తీద్దామా, కెమెరా యాంగిల్స్ ఏంది, మొత్తం ఎప్పుడు మాట్లాడాలా, మైక్ ఆన్లో ఉంది ఆఫ్లో ఉంది. లాస్ట్ టైం వండర్లోకి వెళ్ళినప్పుడు అయితే మైక్ ఇది ఆఫ్లో ఉంది. నేను ఆల్రెడీ క్లిప్స్ అని మాట్లాడేశాను. తీరా రూమ్కి వెళ్ళి చూసుకుంటే మొత్తం అసలు నేను వాయిస్ ఓవర్ ఇచ్చింది, మొత్తం రికార్డ్ అవ్వాల. మీరు డెఫినెట్గా యూబీ సిటీ మాల్ని అయితే విజిట్ చేయండి. బెంగళూరు వస్తే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. అంటే వచ్చి ఆల్మోస్ట్ చూడండి, అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. మీరు కానీ షాపింగ్ చేసే పనికైతే మీకు మంచిగా చేసుకోవచ్చు. మొత్తం అన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మొత్తం అయ్యే. ఆల్మోస్ట్ బెంగళూరులోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ మాల్ యూబీ సిటీ. మీరు ఆల్రెడీ సజెస్ట్ చూసుకోండి. విజయ్ మాల్యా తెలుసుగా, విజయ్ మాల్యా వాళ్ళదే ఇది. ఈ రోడ్డు ఎక్కడ చూసినా విఠల్ మాల్యా రోడ్డు, ఎంజీ రోడ్డు అన్నీ వాళ్ళే. మాల్లో వచ్చింది ఏంటంటే, నేను మీకు అంతగా చూపించడానికి ఏం లేవు. అంటే మనం వెళ్ళే స్టోర్స్ కాదు, మనం చేసే షాపింగ్ అంతా కాదు ఇక్కడ. ఇంకా ఈ బ్లాగ్లో ఏం చేస్తారంటే చూపించారు, చూపించేసి ఇప్పుడు చాలా స్టోర్స్ అయితే చూపించాను కదా, లోపలికి అయితే వెళ్ళలేదు. ఏదో 1-2 దానికి వెళ్ళాం, ఎవరు చూపించాను. ఇంకా నాకు ఈ మాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ స్టోర్లోకి వెళ్ళాలనిపిస్తూ ఉంది. లూయి విటాన్ స్టోర్. ఈ స్టోర్లో మొత్తానికి అయితే వచ్చేసాను. షూ చూద్దాం ఆగండి ఒకసారి.
నాకైతే ఈ రేట్లు చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. మన సబ్స్క్రైబర్స్ ఏమంటారు ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ షూ వచ్చేసరికి 1,50,000 అసలు మైండ్ పోయింది. అసలు ఈ బండ్లు కొనుక్కోవచ్చు కదరా, సెకండ్ హ్యాండ్ ఐఫోన్లు వస్తాయి. కాళ్ళకి షూ వేసుకునేది 1.5 లక్ష. ఈ మాల్లో షాపింగ్ చేయకుండా నార్మల్గా వచ్చే వాళ్ళకి మంచిగా అనిపించే వ్యూ పాయింట్ అయితే ఇదే. ఇక్కడ కూర్చుంటే మొత్తం యూబీ సిటీ మాల్ అంటే వీళ్ళ అది చూడండి, ఎదురుగా బుర్జ్ ఖలీఫా అలా ఉంది కదా. కొంచెం రైట్ లుక్ ఇచ్చుకోండి, కింగ్ఫిషర్ టవర్స్ పేరునే ఉంటారు. బెంగళూరులోనే అంటే రిచెస్ట్ విల్లా విజయ్ మాల్యా గారిది. నేను ఎప్పుడు రీల్స్లో యూట్యూబ్లో వీటిల్లోనే చూస్తూ ఉంటాను ఈ విల్లాని. ఫస్ట్ రియల్గా అయితే చూస్తున్నాను. అసలు దాని మీద నుంచి కళ్ళు పక్క తిప్పలేకపోతున్నాను, అంత అట్రాక్టివ్గా ఉంది. స్టోర్ చూసి లూయి విటాన్ స్టోర్ లోపలికి వెళ్ళి ఆ షూ ఇందాక చూపించే కదా, అది నాకైతే అసలు ఏం అర్థం కాల. తర్వాత వచ్చి వాళ్ళు వీడియో అయితే రికార్డ్ చేయకూడదని చెప్పారు. నేను ముందు తీసిన ట్రిప్ ఏంటంటే అది ముందే తీసేసాను, అంటే వాళ్ళకి తెలియకుండా తీసాను. అది చేతితో పట్టుకుంటే నాకైతే ఫుల్ లెదర్ ఫీల్. 1,50,000 ఆ షూ కాస్ట్. నాకైతే మైండ్ పోయింది అసలు. యూబీ సిటీ మాల్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే ఎంజీ రోడ్డు. ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాయి కబ్బన్ పార్క్, చిన్నస్వామి స్టేడియం, యూబీ సిటీ మాల్, ఇంకా చర్చ్ స్ట్రీట్, ఇవన్నీ అంటే ఎంజీ రోడ్డు బెంగళూరు సెంట్రల్లో ఉంటుంది, అండ్ మిడిల్లో ఉంటుంది. చాలా ఫేమస్ ఈ రోడ్డు. ఇక్కడే ఉంటాయి ఇవన్నీ, అంటే ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటాయి మెయిన్ అన్నీ. శివాజీనగర్ స్ట్రీట్స్లో వాకింగ్ చేస్తూ ఉంటే చర్చ్ అయితే కనిపించింది. లోపలికి వెళ్ళిపోదాం. చాలా బాగుంది చర్చ్ అయితే. నాకైతే చిన్నప్పటి నుంచి ఇటువంటి ఫీలింగ్ లేదు. చర్చ్కి వెళ్తాను, మసీద్కి వెళ్తాను, గుడికి వెళ్తాను, మూడికి వెళ్తాను. నాకు తెలిసి నేను గుడికి కూడా చాలా తక్కువ వెళ్తాను, చర్చ్కి కూడా వస్తాను. చర్చ్ లోపలికి వెళ్ళి చూసాము. ఆ చర్చ్ మాత్రం చాలా పెద్ద చర్చ్. లోపల వీడియో తీయడానికి అయితే కుదరలేదు, అంటే వీడియో తీయకూడదు మ్యాక్సిమం, అందుకే వీడియో అయితే వీడియో తీయలేదు. అందుకే ఇంకేం చేస్తాం, చర్చ్ అయితే చాలా పెద్దది. శివాజీనగర్ చూడండి, అసలు బయట ట్రాఫిక్ చూపిస్తాం ఒకసారి. ఎంత బిజీ ఏరియా అంటే అంత బిజీ ఏరియా. నాకు ఆ శివాజీనగర్లో వ్లాగ్ తీయడానికి కోరలేదు. నేను లూలు మాకు వచ్చేసాను. డెకత్లాన్ స్టోర్ ఇది. నాకు డెకత్లాన్ అంటే చాలా ఇష్టం. డెకత్లాన్లో చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి, అంటే మనకి మిగతా బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఏది ఎంత పూర్వం ఉంది ఇది వెయిట్లు మెడలో వేసుకొని పరిగిస్తారు. అవి మీకు సరిపోతాయి వీడియోకి. అది కూడా ఐస్ క్రీమే. కుల్ఫీ అయితే అది బాంబే కుల్ఫీ అదిగో. అందరికీ నాకు తెలిసి పునీత్ రాజ్ కుమార్ తెలిసే ఉంటుంది. వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ అసలు చూడండి, చిన్న పిల్లకాయలు వాళ్ళు కూడా ఏడ్ చేస్తున్నారు, అంటే అంత ఎమోషనల్. నేనైతే పునీత్ రాజ్ కుమార్కి డై హ్యాడ్ ఫ్యాన్. నేను ಸರ್ ನನ್ನ ಜೊತೆ ನನ್ನ ಟೀಮ್ ವರ್ಕು ಸ್ವಲ್ಪ ತುಂಬ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವರು ಟೀಮಲ್ಲಿ ಕರೆಯೋಣ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ಬನ್ನಿ ಪ್ಲೀಸ್, ಎಲ್ಲ ಬನ್ನಿ. ಇಟ್ ಶೋಸ್ ಹೌ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಎವ್ರಿವನ್. ರೌಂಡ್ ಆಫ್ ಅಪ್ಲಾಸ್ ಎವ್ರಿವನ್. ಎಲ್ಲರಿಗೂ ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆ ಬರಲಿ, ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ಬರಲಿ, ಆ ಮಕ್ಕಳಿಗೆ ಬರಲಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ. ಎಲ್ಲ ಇನ್ನೊಂದ್ಸಲ ಒಂದು ಸಾಂಗ್ ಹಾಕ್ಬೇಡ, ಅಪ್ಪು ಸಾಂಗು ಎಲ್ಲ ಒಂದು ಸ್ಟೆಪ್ ಹಾಕ್ಬಿಡ್ಲಿ ವಿತ್ ದಟ್ ಥೀಮ್. ಮಂಜು ಸರ್ ಬಂದ್ಬಿಡ್ಲಿ. ಕಮಾನ್ ಬಾಡಿ ಕಮಾನ್ everybody ಚಪ್ಪಾಳೆ ಬರಲಿ ಸ್ವಲ್ಪ. ಸೊ ದ ಸೇಮ್ ಟ್ರ್ಯಾಕ್, ಎನಿ ಅಪ್ಪು ಟ್ರ್ಯಾಕ್, anything. ಸೊ ಡೆಫಿನೆಟ್ಲಿ ಇಟ್ ವಾಸ್ ಅ ಹಾರ್ಟ್ ಟಚಿಂಗ್. ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಯಾವಾಗಲೂ ನಮ್ಮಲ್ಲೇ ಇರ್ತಾರೆ ಅಪ್ಪ ಅವರು. చాక్లెట్, ఫిష్ చాక్లెట్, బిర్యానీ, చికెన్ అవన్నీ ఇందాక ఎన్ని తినేసిన తర్వాత మాకు ఐస్ క్రీమ్ తినకపోతే మైండ్ బంద్ చేయదు. ఐస్ క్రీమ్ పడిపోవాలి. బ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా గైస్. ఏముంది, ఆల్రెడీ మొత్తం చూపించేసాను. శివాజీనగర్ చూపిద్దాం అనుకున్నా కానీ అంతగా కుదరలేదు.
అంటే మనం వెళ్ళాల్సిన ఒక సైడ్ అయితే మనకి రూట్ తెలియక కొద్దిగా మిస్ అయిపోయి కొన్ని తిరిగేసి వచ్చేసాం. వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి అలానే కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్సబ్స్క్రైబ్డ్ పీపుల్ ఎక్కువ మంది చూస్తున్నారు సబ్స్క్రైబర్ కంటే. కొద్ది సబ్స్క్రైబర్ కూడా సపోర్ట్ చేయండి. మెయిన్ టార్గెట్ లైక్స్ పోతుంది, ఒక 100 లైక్స్ పోతుంది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. టాటా, బై బాయ్.